వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులు మీతోనే మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి కేబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను. మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయ సలహాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూని 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహరావు గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే ఏమటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపాలో దాన్ని రీఇటరేట్ చేసింది. రీఇటరేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారులకు తెలియదా? మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారేనా? మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. 42% ఇప్పుడు బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 50% దాటాలి. దాన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కదా. కాదు, నేను అదే అన్నా. 9th షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు తీసుకురావాలి, 9th షెడ్యూల్లో తీసుకురావాలంటే దీని ఎంబార్గో. 9th షెడ్యూల్లో మీరు 2006లో జరిగినటువంటి ఐఆర్ కోహ్లీ కేసులో ఈ కేసెస్ 9th షెడ్యూల్లో మీరు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడు కేసు ఇస్ పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టు. కాబట్టి మీకు తెలుసు 9th షెడ్యూల్ తీసుకోపోలేదు. సెంట్రల్ కెనాట్ సెండ్ ఇట్ టు 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ మేము ఇన్కోట్ చేయలేము బికాజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇన్ 2006 ఇన్ ఐఆర్ కోహ్లీ కేసు. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని
నిర్ణయం చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్కు సంబంధించిన క్యాప్ లేదు. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ప్రజలను మభ్యపెడుతుంది మీరు. ముఖ్యమంత్రి బీసీ అని ప్రకటించి ఇబ్బంది మీరు, సిఎల్పి నాయకుడు బీసీ ఇబ్బంది మీరు, పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకి ఇచ్చేది మీరు, మండలి వ్యతిరేకించేది మీరు. ఇవాళ మీరు బీసీలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీగా ఉన్నటువంటిది మీరు. తప్పకుండా సామాజిక న్యాయంతో పాటుగా ఇవాళ మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ పీసీసీ ప్రెసిడెంట్, ఎస్సీ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇట్లా మా దగ్గర ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీ దగ్గర అసాధ్యం. మీరు మరొకసారి మా వర్గాలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేస్తాం.